ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక గీంతో మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన దూడం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలి. 4000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2500 కోట్లు ఖర్చు అయింది. 1500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చింది. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమికి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయి అంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసిండ్రు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అల్క ఉంటే ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయారు. పంపులు, మోటార్లు, దానికి ఏం తేవాల్సిన పంపులు ఎవడో తయారు చేస్తాడు, మోటార్లు ఎవడో తయారు చేస్తాడు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయారు. 4 ఏళ్ళైంది పంపులు మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్లు ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము. ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు. మేము వెళ్ళి అక్కడ వెళ్తే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చల్లుకోలే నీళ్ళు, గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొన్న కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు. ఆ రోజు నీళ్లు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్నా ఆయన ప్రాంతానికి నీళ్లు వేయకుండా మీ ఖమ్మం వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు. నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము, మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఇచ్చినాం. అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ల సమస్య వచ్చినప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారికి, 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది తోక మిగిలింది అన్నావు కదా, మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావయ్యా నువ్వు నీ మామ కలిసి? తోడుకు నీ బామ్మ దొండనే ఉన్నాడు కదా నీ తోక బట్టి గుంజడానికి. మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కూడా నాపిండా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీదే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం, ఆధిపత్యం కదా. ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పు దెబ్బలు కొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ.
ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేము. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్కి వచ్చే వరకల్లా గుడు సున్నా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో రెండిట్లలో నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో, అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాము. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు. 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% అయిపోయిన ప్రాజెక్టులను మిగతా 20% పూర్తి చేసి ఎంబడే జాతికి అంకితం చేయాలని చెప్పి వాటికి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి పగళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లో అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం. ఆ తర్వాత 60% పనులను పూర్తి చేస్తాం, ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20%. ఈ అన్నిటినీ నిధులను, నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మల్లరగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కాదు ఇక్కడ, అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేన్ల మీద పడి తిన్నదానికంటే అల్లకల్లోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తారో తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా, సరి చేసుకుంటా, వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్లు అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో. అయినా ఇన్ని అప్పులున్నా, ఇన్ని మిత్తులు కడుతున్నా ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి ఏ ఒక్క రోజు కూడా ₹1 ఆపకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర ఉంది. మంత్రులు అంటేనే ఇవి ఇంకే ఉన్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు పెద్దలు కూనమనేని సాంబశివరావు గారి ప్రతిపాదన కానీ, మా ఆదినారాయణ కానీ, లేకపోతే మా కనకయ్య గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాగునీరు గురించి మాట్లాడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెల్లిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట, అక్కడకు రానోనికి మాటలు ఎక్కువనంట. హరీష్ రావు నువ్వే 5 ఏళ్ళు మంత్రి చేసినావు, తర్వాత నీ మామ చేసిండు. సాగునీటి పారుదల శాఖ పక్కోనికి కూడా ఇయ్యలేదు. మీరే, మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు, ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామకు అల్లునికి పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు, దేంట్లో దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు. కాబట్టి గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన. ఏదేమైనా మీడియా మిత్రులారా, ఖమ్మం జిల్లా ప్రాధాన్యత, ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ప్రతి కష్టకాలంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, 100% మీరు అండగా నిలబడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. ఈ వేదిక మీద ఉన్న మేమందరం మీ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ